హైదరాబాద్ శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో మంటలు చెలరేగాయి. 3 అంతస్తులకు వ్యాపించాయి మంటలు. అవి ఎగిసిపడుతూ ఉన్నాయి. కార్మికులు భవనంలో నుంచి బయటికి పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. మంటలని అదుపు చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో మంటలు చెలరేగాయి. 3 అంతస్తులకు మంటలు వ్యాపించి ఎగిసిపడుతున్నాయి. కార్మికులు భవనాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న బ్యాటరీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెల్లేయడం జరిగింది. 3 అంతస్తుల ఈ భవనంలో ఒక్కసారిగా ఈ మంటలు చెల్లేయడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు మొత్తం కూడా బయటకు రావడం జరిగింది. మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అయితే 3వ అంతస్తులో మూడో అంతస్తులో చెలరేగిన మంటలు మొత్తంగా ఒక్కసారిగా కింద ఉన్న అన్ని భవనాలకు కూడా వ్యాపించడం జరిగింది. అయితే దీంట్లో పనిచేస్తున్న కార్మికులు మొత్తం కూడా ఆ భవనం నుంచి ఒక్కసారిగా అందరూ బయటకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి లోపల కార్మికులు ఉన్నారా లేదా విషయాన్ని ప్రస్తుతానికైతే అధికారులు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే ఫైర్ ఇంజిన్లు అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ ఇంజిన్లు అక్కడ మంట ఆపించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే నిర్మాణం ఉన్న భవనం కావచ్చు, పెద్ద ఎత్తున దానికి కర్రలతో అంటే నిర్మాణం చేస్తున్న సమయంలో కర్రలు ఉపయోగిస్తారు. ఆ కర్రలు పెద్ద ఎత్తున ఉండడంతో ఆ మేరకు మంటలు ఒకసారి భారీగా వ్యాపించాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ 3 అంతస్తుల భవనంలో ఉన్న మంటల్ని కంట్రోల్ చేసేందుకైతే అధికారులు ప్రయత్నాలకైతే ముమ్మరం చేశారు. ఇప్పటికే 2 ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫైర్ ఇంజిన్లతో పాటు మిగతా ఫైర్ ఇంజిన్ల సంఘటన స్థానానికి చేరుకోవడం జరిగింది. ఓకే రమేష్ వైట్ల. హైదరాబాద్ శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో మంటలు చెలరేగాయి. 3 అంతస్తులకు వ్యాపించాయి మంటలు. అవి ఎగిసిపడుతున్నాయి. కార్మికులు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.